నమస్తే 2024 మాస ఫలితాల్లో జూన్ మాసంలో కుంభరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. కుంభరాశి వారికి జూన్ మాసంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆర్థిక విషయాల పట్ల కుంభరాశి వారు ప్రత్యేకించి శ్రద్ధ వహించాలి. కొన్ని రావాల్సిన రాని బాకీలు కానీ చాలా అబ్స్ట్రక్షన్స్ కనబడుతున్నాయి, అధిక ఖర్చులు కానీ, కొంత మర్యాద తగ్గటము అంటే మాటకు విలువ తగ్గడము, మర్యాద తగ్గడం, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండొచ్చు. అంటే కుటుంబ పరిస్థితులు కుంభరాశి వారికి కొంత వ్యతిరేకంగా ఉండే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇలా ఉన్నా కూడా వన్ పాయింట్ శత్రువుల పైన ఆధిపత్యంలోనే ఉంటారు కుంభరాశి వారి ఈ మాసంలో. పనుల్లో జాప్యము, నిర్ణయాలు తీసుకోవడము, ఇంప్లిమెంట్ చేయడంలో కొంత జాప్యం అంటే డిలేనెస్ ఉన్నా కూడా శత్రువుల పైన ఒక పాయింట్లో ఆధిపత్యం కలిగి ఉంటారు. అండ్ సోదర సోదరీమణుల యొక్క సహాయ సహకారాలు లేదు, సోదర సోదరీమణులు కాకపోయినా చుట్టూ ఉండే పర్సన్స్ అంటే కొలీగ్స్ కానీ నైబర్స్ కానీ ఇలా సహాయ సహకారాలు అయితే కుంభరాశి వారికి ఈ మాసంలో ఉండే సిచ్యువేషన్స్ కనపడుతున్నాయి. ముఖ్యంగా ఈ మాసంలో ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా 4 వారాలు కుంభరాశి అంటే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ 4 వారాలు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి అని మనం చెప్పుకోవచ్చు. అలాగే ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ గురించి కానీ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా 4 వారాల్లో కొన్ని శుభవార్తలు కుంభరాశి వారికి కనిపిస్తున్నాయి. అలాగే వివాహ విషయానికి వస్తే పెళ్లి కాని యువతీ యువకులు ఎవరైనా కూడా వారికి జూన్ 4 వారాల్లో కూడా కొన్ని అలయన్స్ అంటే గతంలో మాట్లాడి లేకపోతే చూసి వెళ్ళిపోయిన వాళ్ళు, పెళ్లి చూపుల్లో చూసి వెళ్ళిపోయిన అలయన్స్ మళ్ళీ తిరిగి టాక్స్ చేయటానికి కొన్ని ఆపర్చునిటీస్ వచ్చే విధంగా అయితే కుంభరాశి వారికి కనిపిస్తుంది. కొంత విద్యార్థులు అధికంగా శ్రద్ధ వహించాల్సిన సమయం. అధికంగా శ్రద్ధ వహిస్తే తప్ప నెక్స్ట్ అకాడమిక్స్కి ప్రమోట్ అయినప్పుడు స్కోరింగ్స్ కానీ అంటే ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయే ఉంటాయి కానీ ఇంకా ఫర్దర్ ఏదైనా బయట చదువుకోవటానికి కానీ ఫర్దర్ స్టడీస్ ఏదైనా ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవి రాస్తున్న విద్యార్థులకు చెప్తున్నాను, కొంత అధికంగా శ్రద్ధ వహించాలి. అండ్ మైండ్ కండిషన్ అండ్ మెంటల్ కండిషన్ ప్లెజెంట్గా ఉండదండి. ఏదో ఒక నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఎన్విరాన్మెంట్, థాట్ ప్రాసెసే కొంత నెగిటివ్గా ఉండే సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి విద్యార్థులు అధికంగా శ్రద్ధ చూపించాలి. ఇక హౌస్ వైఫ్స్ విషయానికి వస్తే వీళ్ళు కూడా మానసిక ప్రశాంతత చాలా అవసరం. ఎందుకో చికాకు, జీవిత భాగస్వామికి సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం, కొన్ని విషయాల్లో ఇద్దరికి కమ్యూనికేషన్ గ్యాప్ రావచ్చు, లేదా సిచ్యువేషన్స్ వల్ల నెగిటివ్ థాట్ ప్రాసెస్ అన్నది కూడా నడవచ్చు. కాబట్టి ఆ విషయాల్లో కేర్ తీసుకోవాలి హౌస్ వైఫ్స్. ఇక రైతులకు కష్టపడిన దానికైతే చక్కటి సత్ఫలితాలు 4 వారాలు కనిపిస్తున్నాయి. అలాగే నూతన వ్యాపార ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. స్పెక్యులేషన్ వ్యాపారానికి అనుకూలంగా ఉంది. ఆల్రెడీ చిన్న పరిశ్రమలు నడిపే వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా చాలా వరకు ఈ మాసం మిశ్రమ ఫలితాల్లో ఉందనే మనం చెప్పుకోవాలి. కానీ కొన్ని విషయాల్లో మన మాటకి విలువ కానీ, ఆర్థిక విషయాలు కానీ, కుటుంబ విషయాలు ప్రత్యేకించి శ్రద్ధ వహించాలి. అంటే ఆపర్చునిటీస్ విషయం అంటే జాబ్ ఆపర్చునిటీస్ కానీ ఆర్ ప్రమోషన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, కొన్ని ఆపర్చునిటీస్, వివాహ సంబంధాలు కానీ వీటిల్లో మెరుగ్గా ఉంది కుంభరాశి వారికి ఈ మాసం. కాబట్టి ఈ విషయాల్లో పాజిటివ్గా ఉంది. అలాగే చెప్పుకున్నాం కదా, హౌస్ వైఫ్స్ కూడా మనం చెప్పుకునే ప్రశాంతత అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి దైవారాధనలో, ముఖ్యంగా శివారాధనలో గడపడం చాలా ముఖ్యం. గురువారం రోజు శివాలయానికి వెళ్ళడము, శివారాధన చేయడము, శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడము, ఇలాంటివి చేసినట్టయితే అర్ధనారీశ్వర శ్లోకాన్ని పఠించడం. ఎందుకంటే కుటుంబ సమస్యలు అన్నాం, ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ పెరగొచ్చు అన్నాం కాబట్టి అర్ధనారీశ్వర శ్లోకాన్ని పఠించడము, వినడము, లేదా అంటే వీటి వల్ల మానసిక ప్రశాంతత బాగా పెరుగుతుంది. కొన్ని ఆపర్చునిటీస్ కూడా కొన్ని మీకు వచ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయి. జాబ్ పరంగా కానీ, గవర్నమెంట్ జాబ్స్లో ఆర్ ప్రైవేట్ జాబ్స్లో ఉన్న వాళ్ళకి బిజినెస్ ఆపర్చునిటీస్, ఇవన్నీ కూడా. ఫైనాన్షియల్ స్టాటస్ ఏంటి అంటే అధిక ఖర్చులు అవ్వకుండా స్టాగ్నెంట్గా ఉండేటట్టుగా చూసుకోండి మీరు. బట్ ఆపర్చునిటీస్ విషయంలో అయితే కుంభరాశి వారికి పాజిటివ్గా ఉంది. ఇక మనం ఇందాక చెప్పుకున్నాం కదా, చాలా వరకు ఇంకొక పాయింట్ కూడా అడుగుతూ ఉంటారు. నూతన సంతానం కోరుకునే దంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొన్ని పాజిటివ్ న్యూస్ అయితే ఉండే ఛాన్సెస్
ఉంది ఈ మాసంలో. 4 వారాలు కూడా పాజిటివ్గా ఉంది. కానీ స్పిరిచువల్ స్ట్రెంత్ అయితే పెంచుకోవాలండి. శివారాధనలో ఉండాలి. ఇటు శని బలం చూసుకున్నా, రాహుకేతుల యొక్క స్ట్రెంత్ చూసుకున్నా కొంచెం తక్కువగా ఉంది. కాబట్టి స్పిరిచువాలిటీ అనేది ఇంప్రూవ్ కావాలి. మిగతా విషయాల్లో ఏంటి, మనకి కుజుడు యొక్క స్ట్రెంత్ అనేది ఈ మాసంలో పాజిటివిటీ చక్కగా ఉంది. కాబట్టి కొంత మార్స్ స్ట్రెంత్, రవి బలము, బుధ బలము, శుక్ర బలము ఉన్నాయి. కాబట్టి కొన్ని విషయాల్లో పాజిటివిటీ అనేది మనకి కుంభరాశి వారికి కనిపించింది. ఇక ప్రేమ విషయాలకు వస్తే, ప్రేమ విషయాల్లో మీరు చాలా వరకు ఆల్మోస్ట్ జూన్ 4 వీక్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. టు ఎక్స్ప్రెస్ యువర్ ఇన్నర్ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి, ప్రేమ విషయాల్లో కొంచెం వివాహం వరకు తీసుకువెళ్ళటానికి కూడా ఈ 4 వీక్స్ పాజిటివ్గా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇక డేట్స్ వైజ్ చూద్దాం. కుంభరాశి వారికి ఎలా ఉంది జూన్ మాసం. జూన్ 1, 2, 3 పాజిటివ్గా ఉన్నాయండి డేట్స్. పాజిటివ్ ఎన్విరాన్మెంట్, పాజిటివ్ డిసిషన్స్. ఫస్ట్ ఆల్మోస్ట్ 9 వరకు ఉండే డేట్స్ అన్నీ కూడా పాజిటివ్ డిసిషన్స్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్స్, న్యూ ఆపర్చునిటీస్, న్యూ ఇన్నోవేటివ్ ఐడియాస్ అండ్ పాజిటివ్ న్యూస్ వినడము, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. జూన్ 10 and 11 ఈ డేట్స్లో మేజర్ డిసిషన్ ఏది తీసుకోదు. 10th and 11th డేట్స్లో. ఇంకా 12, 13, 14, 15 రిలేషన్స్లో కొంత రీగైన్ ఉంటుంది. అండ్ దూరమైన మిత్రులు కలుస్తారు. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. బిజినెస్ పార్ట్నర్స్ కలుసుకుంటారు. అండ్ పార్ట్నర్షిప్లో బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఏ డేట్స్ పాజిటివ్, 12, 13, 14, 15 డేట్స్ అనుకూలంగా ఉన్నాయి. 16, 17 ఈ డేట్స్లో మేజర్ డిసిషన్స్ ఏవి తీసుకోవద్దు. వేళకు తిని విశ్రాంతిగా ఉండండి. 18, 19, 20, 21, 22, 23 డేట్స్ అన్నీ కూడా పాజిటివ్ థాట్స్, డివైన్ స్ట్రెంత్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అయితే కనిపిస్తుంది. ఇంకా 24, 25 మేజర్ డిసిషన్ తీసుకోవద్దు. మెయిన్లీ బిజినెస్ ఆస్పెక్ట్స్లో మేజర్ డిసిషన్ తీసుకోవద్దు. ఎవరైతే సంతానం ఉంటారో వాళ్ళ యొక్క ఫర్దర్ హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి డిసిషన్ తీసుకునే విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. ఇంకా 4 వీక్స్ కూడా హెల్త్ కండిషన్స్ పాజిటివ్గా ఉన్నాయి. బట్ స్ట్రెస్ లెవెల్ అనేది కొంచెం ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. 26, 27, 28, 29 డేట్స్ మళ్ళీ కుంభరాశి వారికి పాజిటివ్గా ఉన్నాయి. పాజిటివ్ డిసిషన్స్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్, పాజిటివ్ థాట్స్ ఇవన్నీ కూడా చక్కగా ఉన్నాయి. చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో కూడా తెలుసుకున్నాం కదా, అవన్నీ మీరు పాటించండి. స్వస్తి.